వర్షాలు పడుతున్నాయి కదా, ఈ వర్షాలకి ఏం తింటున్నాం ఇప్పుడు మీకు ఆల్మోస్ట్ అర్థమైపోతుంది కదా. బజ్జీలు చేసుకొని తినాలి ఇప్పుడు. ఎప్పుడు చేసుకునే బజ్జీలు బంగాళదుంప బజ్జీ, మిర్చి బజ్జీ కాదు కదా, కొత్తగా చేయాలి కదా. ఏం లేదండి, కొంచెం ముందు శనగపిండి తీసుకోండి, అందులో కొంచెం ఉప్పు, కొంచెం సోడా ఉప్పు తీసుకొని శుభ్రంగా నీళ్ళు పోసుకొని కలుపుకొని అరటికాయ బజ్జీలు వేసుకుంటున్నాం ఇవాళ మనం. అరటికాయ బజ్జీని ఇలా నేను చూపించినట్టు సర్కిల్గా కోసుకొని చేసుకుంటే చూడండి. ఇంకా వేడి నూనె, ఆల్రెడీ నూనె వేడవుతుంది కదా, ఇంకా వేడి కాకముందే వేసాను అనుకుంటా. ఇంకా కొంచెం నూనె బాగా వేడవ్వాలి. నూనె బాగా వేడైతే మాత్రం చక్క బజ్జీ ఉడుకుతూ పైకి తేలుతుంది ఇలా. తేలంగానే ఇంకప్పుడు మనం ఇంకా తినేయడమే. కాకపోతే ఇంకా నూనె వేడి కాల, నాలాగా మిస్టేక్ చేయమండి. కొంచెం నూనె వేడెక్కిన తర్వాత వేసుకోండి. కొంచెం సర్కిల్గా కాకుండా సర్కిల్ చూపించాం కదా, ఇలా పొడవుగా కూడా కోసుకోవచ్చు మనం. పొడవుగా కోసుకున్నా కానీ ఎలాగని టేస్ట్ ఉంటుంది. చూసారా, పిండి అంతా మరీ లూజ్ కాదు, మరీ అంత టైట్గా లేదు, మీడియం. మనం బజ్జీలా ముంచంగానే కారకూడదు, కొంచెం ఆ బజ్జీకి పట్టేటట్టు, బనానాకి పట్టేటట్టు ఉండాలి పిండిలా పట్టిన తర్వాత ఇంకా చక్క ముంచి అందులో వేసుకుంటే చాలు. కొంచెం మళ్ళీ ఉప్పు సరిపోయిందా లేదని చెప్పి మనం జస్ట్ ఊరక కొంచెం పిండి టేస్ట్ చేస్తే ఉప్పు సరిపోయిందా లేదా అర్థం అయిపోయింది. అది సరిపోతే కొంచెం కలుపుకోవచ్చు. ఇలా సర్కిల్గా వేసుకోవచ్చు, లేదంటే మన ఇష్టం. మోడల్గా ఉంటే కొంచెం ట్రయాంగిల్గా కావాలన్నా, లేదు కొంచెం మందంగా కావాలంటే ఎలా కావాలంటే అలా. మందంగా కోసుకున్నామంటే మళ్ళీ అది ఉడకదు కదా, అందుకే కొంచెం సన్నగా కోసుకుంటే బాగా ఉడికిపోయిద్ది. బజ్జీ ఉడుకుతుంది, లోపల బనానా కూడా ఉడికిపోతుంది. ఇలానే బనానా కాకుండా ఇంకా వంకాయతో కూడా చేస్తారు, టమాటాతో కూడా చేస్తారు. చూడలేదబ్బా అవన్నీ. నేను చేశారని తెలుసు కానీ తిన్నా ఎప్పుడు. ఈసారి ట్రై చేద్దాం మనం కూడా. కొత్తగా ఇవిదే కదా, కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఎవరైనా చూసి నేర్చుకోండి. ఇలా సేమ్ బజ్జీలు ఎంత 2-3 ఇంగ్రీడియంట్స్ ఉంటే చాలు, బజ్జీలు వచ్చేస్తాయి ఆల్మోస్ట్. మనం బయటికి పోయి వాళ్ళు ఏదేదో కలిపి మళ్ళీ కొంచెం మనకి గ్యాస్ ట్రబుల్ అలా ఎప్పుడో ఒకసారి ఇలా తిన్నప్పుడు తినకూడదులే, కానీ డీప్ ఫ్రై ఐటమ్స్ తినకూడదు కదా, తక్కువ. ఎప్పుడో ఒకసారి తింటే ఏం పర్లేదు, తినచ్చు. ఇలా చూడండి, ఆల్మోస్ట్ బజ్జీలు మొత్తం బాగా ఏగుతున్నాయి కదా, వేడి బజ్జీలు. అబ్బా ఈ వర్షాలు చూడండి ఎలా పడుతుంది. వర్షాలకి బజ్జీలు తింటూ ఉంటుంది. ఆహా, నోట్లో బ్లాస్టే కదా. నాకైతే నోరు ఊరిపోతుంది, ఎప్పుడెప్పుడు తీసుకొని తినాలా అని అనిపిస్తుంది. అంత బాగున్నాయి బజ్జీలు అయితే. చూడండి, అసలు ఇందాక ఆయిల్ వేడి కాలేదు కదా, అప్పుడు బజ్జీ మొత్తం కిందకు ఉంది. ఇప్పుడు చూడండి, ఆయిల్ బాగా వేడైంది కాబట్టి బజ్జీలు అని చక్క పైకి తెలుతున్నాయి. ఇప్పుడు బజ్జీ బాగా కుక్ అయిపోయింది కూడా. ఇలా మనం చెక్క చూడండి, బజ్జీలు మొత్తం ఉడికిపోయినాయి. మొత్తం ప్లేట్లో తీసుకొని మనకి ఎలా కావాలంటే అలా. అబ్బా ప్లెయిన్ కావాలంటే ప్లెయిన్ తినచ్చు, లేదంటే కొంచెం ఉప్పు కారం కాదు చట్పట మసాలా వేసుకొని తినాలంటే తినచ్చు, ఎలాగైనా తినచ్చు. సైడ్ డిష్గా తినాలంటే తినచ్చు, ఇంకెంతైనా. ఇంకా బనానా బజ్జీలు కాదు, ఇంకా అలా తినలేదంటే చూడండి, ఇలా కొంచెం ఉప్పు, ఉల్లిపాయలు, టమాటాలు మన ఇష్టం, ఉప్పు కారం చాట్ మసాలా అన్నీ వేసుకొని నిమ్మకాయ పిండుకొని తింటూ ఉంటుంది. ఆహా ఎంత బాగుంటుందో. ఫ్యామిలీ మొత్తం తినేసేయచ్చు. ఒక 50 రూపీస్ 100 రూపీస్ మనం ఖర్చు పెడితే ఫ్యామిలీ మొత్తం ఫుల్గా ఎంజాయ్ చేసుకుంటారు, రొట్టెలు వేసుకొని తింటారు పోండి, అంత బాగుంటుంది కదా. సూపర్ కదా. మీలో కూడా ఎవరైనా ఇలా బజ్జీలు ట్రై చేసే వాళ్ళు ఉంటే చెప్పండి. ఇంకేమైనా కొత్తగా ట్రై చేయండి. బజ్జీల్లో వెరైటీస్ చేద్దాం, మీరు కామెంట్ చేయండి. కొత్తగా వెరైటీ ట్రై చేద్దాం, బాగుంటే తిందాం, లేదంటే చేసేదేం లేదు. నాకు తెలిసి ఇవే అనుకుంటా. అబ్బా ఇంకా 4-5 రకాలు, ఇంకా కొత్తగా ఏమైనా చేద్దామన్నా కానీ చేద్దాం. ఇదైతే ప్రస్తుతానికి